దీని మీద లాయర్స్ కూడా ఆల్రెడీ దీక్షలు చేస్తున్నారండి. సో పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు వీళ్ళు. అసలు ఎక్కడ అంటే సివిల్ వివాదం డిస్ప్యూట్ ఉంటే కోర్టుకి వెళ్తారు, సివిల్ కోర్టుకి. న్యాయవాదులు ఇచ్చేసి వాళ్ళు ఎవరెవరి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో 1 సంవత్సరానికి అయితే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఆస్తులు సగం అరిగిపోయిన తర్వాత కోర్టు తీర్పు ఇస్తుంది, బాబు ఇది నీది అని చెప్పని. ఇప్పుడు దీని ప్రకారంగా అయితే వెళ్ళే పని కూడా లేదు, ఇంకా అయిపోయినట్టే. రైట్, ఇది బాగుంది. అంటే దీని ప్రకారంగా మనం ఇక్కడ ఇంకెవరు కష్టపడి సంపాదించే పని లేకుండా ఎవరైతే సంపాదించిన వాళ్ళ ఆస్తులను ఏదో రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకొని రాయితీ చేసుకుంటే సరిపోయిద్దని కొంతమంది కుట్రలో భాగంగా ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఏమిటండి ఇది? దీని మీద అసలు ఎక్కడ చట్టాలు కానీ ప్రభుత్వాలు ఎక్కడ లేదంట. ఆంధ్రప్రదేశ్లోనే ఇది నెంబర్ 1. రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగంటే అంటే ఇంకో జనవాస్తుల్ని ఏ రకంగా కొల్లగొట్టాలి అనే దానికి కొంతమంది చేసిన పథక రచనగా కనిపిస్తుంది. సురేష్ గారు వంశీ గారు ఏంటండి? వంశీ గారు, స్థిరాస్తుల హక్కుల రిజిస్ట్రీకరణ పేరుతోటి తెచ్చిన ఈ డ్రెడెడ్ చట్టం వాస్తవంగా మీరు చెప్పినట్టుగా న్యాయవాదుల ఆందోళనతో ఈ చట్టం దీని గురించి అసలు ఇప్పుడు వెలుగులోకి రావడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ చట్టాన్ని 2022 సెప్టెంబర్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు ఏంటంటే మీకు తెలుసు కదా, అన్ని బిల్లులు కలిపేసి అసలు చదవడం అవకాశం కూడా ఇచ్చేది లేదు. ఆ బిల్లుని అలా పాస్ చేశారు. రాష్ట్రపతి గారి ఆమోదం కోసం ఇదేంటంటే బిల్లు రాష్ట్రపతి ఆమోదం గారిని పంపించారు. సెప్టెంబర్ 23 మొన్న 23 రాష్ట్రపతి గారి నుంచి ఆమోదం రాగానే అక్టోబర్ 31 నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కొత్త చట్టాన్ని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ చట్టాన్ని అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో అది ఆ తేదీ నుంచే అమల్లోకి నవంబర్ 1వ తేదీన ఆర్డర్ ఇచ్చారు. అక్టోబర్ 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి జీవో కూడా జారీ చేశారు. సో దీని ప్రకారం వాస్తవంగా ఒక్క 2 నిమిషాలు వంశీ గారు చూస్తే తెలుస్తుంది. దీని ప్రకారం ఏంటంటే ఒక ఏపీ ల్యాండ్ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీని ఏర్పాటు చేస్తారు. అథారిటీ కింద ఒక చైర్మన్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు, 3 సభ్యులు ఉంటారు, అథారిటీ ఉంటుంది. అథారిటీ తర్వాత ఒక ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉంటాడు, ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ అని చెప్పి ఉంటారు వంశీ గారు. ఇప్పుడు ఏంటంటే ఒక మండలం తీసుకుందాం వంశీ, ఉదాహరణకి ఒక మండలం తీసుకుందాం, ఒంగోలు ఒక మండలం తీసుకుంటే ఆ మండలం ఒక ఏరియాగా పరిగణించేసి ఆ మండలంలో ఇప్పుడు వరకు మన పేరు మీద ఉన్న స్థిరాస్తులన్నీ 100 గజాలు కావచ్చు, 5 గజాలు కావచ్చు, ఇలా బిల్డింగ్ కావచ్చు, ఏది ఉన్నా కానీ ఆ వివరాలన్నీ కూడా కొత్తగా ఒక ఐడి నెంబర్ ఇచ్చేసి అది ప్రకటిస్తారంట. ఆ నోటిఫికేషన్ జారీ చేస్తారు. సో ఆ నోటిఫికేషను ప్రాపర్గా జారీ చేస్తారా మనకు తెలుసా లేదా, అసలు అందరికీ తెలుస్తాయా? అసలు స్థిరాస్తి 100 గజాల్లో 100 మంది ఉన్న దగ్గర ఇంతమందికి తెలియడం అనేది అసాధ్యం వంశీ గారు. వాళ్ళందరూ కూడా ఆ నోటిఫికేషన్ అవన్నీ చూసుకోవాలి. ఆ చూసుకుని ఆ నోటిఫికేషన్లో మన పేరు ఉందా లేదా, 100 గజాల్లో మన పేరు లేకుండా ఎల్లయ్య పేరు పుల్లయ్య పేరు ఉంటే అప్పుడు మనం స్పందించాలంట. సో మనం స్పందించి మనం అప్పుడు అప్లికేషన్ పెట్టుకొని అయ్యా మాకు నా పేరు బదులు ఎల్లయ్య పేరు పుల్లయ్య వచ్చిందని చెప్పారంట. ఆయన నోటిఫై చేస్తారంట. అక్కడ న్యాయం జరగకపోతే ఈ ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర లేకపోతే అప్లేట్ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ అని దాదాపు ఒక 26 జిల్లాలు ఉన్నాయి కదా వంశీ గారు. జాయింట్ కలెక్టర్ హోదా అన్నారు, రిటైర్డ్ వాడిని పెట్టుకోవచ్చు అంట. అంటే ప్రభుత్వం ఎవడుంటే వాడిని పెట్టుకోవచ్చు అంట, జాయింట్ కలెక్టర్ హోదా ఉన్నవాడిని. సో వాళ్ళు 26 మందికి వాళ్ళకే అప్లై చేసుకోవాలి. సో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు కనుక తీర్పిస్తే దానికి అది ఉండదు. లేకపోతే వాళ్ళు అవన్నీ జరగకపోతే ఈ ల్యాండ్ ఏదైతే రిజిస్టర్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏదైనా ఉందో, వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ అది ఎవిడెంట్ కంక్లూజివ్ టైటిల్ అంట వంశీ గారు. నా పేరు మీద మీ పేరు మీద ఇచ్చిన అది కంక్లూజివ్ టైటిల్ ఎవిడెన్స్ కింద మనకు అది ఎవిడెన్స్ కింద భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. ఇందాక జనసేన గారు చెప్పిన పార్టీ ఆఫీస్ చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత అది ఎవిడెన్స్ అయిపోద్ది. సో మనం 2 ఏళ్ల లోపు మళ్ళీ వీడు ప్రకటించిన తేదీ నుంచి 2 ఏళ్ల లోపు కనుక మనం అసలు అప్లై చేయకపోతే అసలు మనకు అప్లికేషన్ చేసుకునే అర్హత లేదనమాట. అంటే ఆ ల్యాండ్ మనకు ఆ స్థిరాస్తి మనం కోల్పోయినట్టు కిందని మనం భావించాల్సి ఉంటుంది. అప్పుడు తర్వాత 2 ఏళ్ళ ఒక అప్పీల్ చేసుకొని ఆ రకంగా చేసుకుంటే అది ఇస్తే అది ఫైనల్ అంటే కంక్లూజివ్ వీళ్ళు ఇచ్చే తీర్పే. ఈ అప్పిలేట్ ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నవాడు ఇన్ని కేసులు అసలు ఎలా డీల్ చేస్తాడు, ఆ ఇన్ని వేల కేసులు లక్షల కేసులను ఎలా డీల్ చేస్తాడు ఆయన ఇచ్చేది ఫైనల్ అంట. సివిల్ కోర్ట్స్ అనేది తీసేశారు. ఇప్పుడు 555 సివిల్ కోర్టులు ఉన్నాయి వంశీ గారు ఆంధ్రప్రదేశ్లో. ఆ కోర్టులోనే వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి చేయలేని 26 ట్రిబ్యునల్స్ మొత్తం తేల్చేస్తారని చెప్పని ఆ రకంగా ఆర్డర్ ఇవ్వడమే దాని మీదనే ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది.
సో ఆ రకంగా మనకున్న హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరో అధికారంలో ఉన్న వాళ్ళు ఎల్లవేపులా ఎంటర్ అయిపోయి వాళ్ళకి మేనేజ్ చేసి ఆ రకంగా సర్టిఫికేట్ తెచ్చుకుంటే మన ల్యాండ్ రేపు వాళ్ళతో అయిపోద్ది. ఒక 100 గజాలు ఒంగోలు పట్టణంలో ఒక 100 గజాల స్థలం అంటే ఎంత వాల్యూ అయింది వంశీ గారు, మీకు తెలియదు కాదు. కాదు సురేష్ గారు, వంశీ గారు కొట్టేయాలనుకున్నాడు 100 గజాలు ఎందుకు కొట్టేస్తాడు? అసలు అవతల వాళ్ళ అన్నీ 10 మంది రాయించుకుంటాడు. చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 4-5 జాగ్రత్త పడి తప్పుకుంటారు. చూసుకున్న వాళ్ళు ఒక 5-6 ఉంటారు కదా. జనరల్గా ఇవాళ ప్రజలకి ప్రతిసారి పోయి డాక్యుమెంట్లు ఎందుకు వెరిఫై చేసుకోవాలి, ఆస్తుల గురించి ఎందుకు, నా బిల్డింగ్ నా దగ్గరే ఉందనుకుంటారు. కానీ పాపం ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత బయటికి నెట్టేసేటప్పుడు ఇదేంది ఆస్తి ఏమైపోయిందని అప్పుడు కదా ఆలోచించి భయపడేది. అసలు ఏంటి అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ఉద్దేశం అంటే ప్రభుత్వానికి ఏంటి, దీనివలన ఈ ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటుంది, ప్రజలకు ఏం చెడు చేయాలనుకుంటుంది? ఇది ప్రజలకు మంచి అయితే కాదు వంశీ గారు. ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి కండిషన్స్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో కొన్ని సిస్టమ్స్ తీసేయండి. అసలు సివిల్ కోర్టులు ఈ కోర్టులు కనుక వెళ్తే అవన్నీ డిస్ప్యూట్స్ అయిపోతున్నాయి. ఆ కోర్టుల దాకా వెళ్లకుండా ఏదో ఒక ఎక్సో ఆఫీసర్ని పెట్టి వాళ్ళకి తేల్చేస్తే అయిపోద్ది, మీకు అసలు డిస్ప్యూట్స్ లేకుండా అది అయిపోద్ది. మీరు అన్నట్టుగా ఇంటర్నల్గా ఇక వేరే పర్పస్లు కూడా సర్వ్ అవుతాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ధరణిలో మనకి తెలంగాణలో చూస్తే ధరణికి ఎందుకోసం తీసుకొచ్చారనేది మనకి ఇన్ఫర్మేషన్ అవన్నీ చూసుకుంటే మనకి ఇప్పుడు కూడా విమర్శలు ఉన్నాయి. కొంతమంది కోసం ల్యాండ్స్ అన్ని అందులో ఎక్కించుకుని రైట్ ట్రయల్ చేసుకున్నారు. అక్కడ కూడా అట్లాంటి ఉద్దేశాలు అక్కడక్కడ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఎక్కడెక్కడ ఆఫీస్ ఏ స్థలాల్లో ఎంతెంత స్థలాలు ఉన్నాయో ఆ వివరాలు అయితే అవి బయటికి రాలి. కానీ ఆ రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎందుకు చూస్తాం వంశీ గారు, వాడు నోటిఫికేషన్ జారీ చేస్తాడో లేదో, వీడు ఆఫీసర్ జారీ చేసిన 15 రోజుల్లో మనం అప్లై చేయాలని మనం ఎందుకు చూసుకుంటాం? అసలు ఆ అవకాశమే లేదు. కాబట్టి ఆ రకంగా చేసేది దానికోసం. జనరల్గా డిస్ప్యూట్ ఉంటే ఎవరి మీద మన ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ ఉంటే మనం ఎట్లా వెంటనే ల్యాండ్ డిస్ప్యూట్ మీద సివిల్ కోర్టుకి వెళ్తాం. సివిల్ కోర్టుకి అసలు ఈ ప్రొసీడింగ్స్ మీద అసలు వెళ్ళే అధికారమే లేదని చెప్పి దీంట్లో తేల్చి చెప్పేశారు. సో దాంతో ఈ ఆందోళన ఇదంతా మనం ఆస్తిని మనం కోల్పోయే హక్కును కోల్పోయే ఆందోళనతో చేశారు. అయితే కొంతమంది లాయర్లతో పాటు కొంతమంది హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఏజీ గారు ఏం చెప్పారంటే, ఈ ఎవరైతే ఏరియాల వారీగా నోటిఫై చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ నియమించాలి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియమించాలి. దాని నియామకం కాలేదు. ల్యాండ్ అప్లేట్ అధికారి నియామకం ఇంకా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా అవ్వలేదంటే కోర్టు దాని కన్సిడరేషన్లో తీసుకొని, అయితే ఇప్పుడు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి అప్పటి వరకు కూడా సివిల్ కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఏ అయితే ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి ఎవరైనా కానీ మీరు ఇంతవరకు పెండింగ్ ఉన్న వాటిని పరిష్కరించండి, పరిష్కారం కోసం ప్రాసెస్ చేయండి. ఇంకోటి కొత్తగా ఎవరైనా వస్తే కూడా ఆ కేసులు కూడా మీరు తీసుకొని దాని మీద చేయండి అని చెప్పారు. సో కేసుని ఫిబ్రవరి 7వ తారీఖుకి వాయిదా వేశారు. అదే సమయంలో ఏజీ కూడా ఏం చెప్పారంటే, నేను ప్రభుత్వం నుంచి మరింత వివరణ తీసుకొని నేను అప్పుడు మీకు సమాచారం ఇస్తా అంటే మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ఆదేశించారు. కాబట్టి ఫిబ్రవరి 7కి అసలు ఈ టైటిల్ దీంతో ముందుకు పోవాలా ప్రభుత్వం, లేకపోతే ఎందుకు ఏ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. కానీ కాకపోతే లాయర్లు మాత్రం ఈ హక్కును ఒకరికి చేసిన అసలు ల్యాండ్ మీదనే బోల్డ్ అని వివాదాలు, కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి లాయర్లు కూడా ఇతర వాళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు వంశీ గారు. రైట్ సురేష్ గారు.